ఆసరా పింఛన్దారులకు సంబంధించినటువంటి నిధులని బడ్జెట్ ని సపరేట్ పెట్టాలి అని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ భవిష్యత్తు ప్రణాళిక. ఇక భవిష్యత్తులో రాష్ట్రంలోని సుమారు 38 లక్షల మంది ఆసరా పెన్షనర్లకు ప్రతి నెల 1వ తారీఖు నాడే పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకుందట. సో మరి ఇక ఇది పాసిబుల్ అవుతుందా, అంటే ఇది ప్రభుత్వంతో సాధ్యం అవుతుందా? నిజంగా ఆసరా పెన్షన్లని సమయానికి ఇస్తే గనక ఖచ్చితంగా దీనివల్ల చాలా మందికి కూడా లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వం మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సమయానికి ఇవ్వలేదు. ఒక నెల 1వ తారీఖు ఇస్తే మరొక నెల 5వ తారీఖు, ఇంకొక నెల అయితే ఏకంగా నెల చివరిలో కూడా ఇచ్చారు. ఈ రకంగా ఈ వార్తలు రాసుకొచ్చే ప్రయత్నం చేశారు. మరి ఇందులో వాస్తవం ఉందా? బీఆర్ఎస్ ప్రభుత్వం పింఛన్లు ఏ రకంగా ఇచ్చింది? ఒకసారి కమెంట్ చేయండి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకేమైనా ఇబ్బంది అయిందా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా ఇబ్బంది పెట్టిందా ఆసరా పింఛన్ల విషయంలో? కింద కామెంట్స్ లో పెట్టండి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఆసరా పింఛన్ల కోసం ప్రతి నెల చాలా మంది పింఛన్దారులు పెన్షన్ ఆఫీసుల దగ్గరికి వచ్చి వేచి చూస్తూ ఉన్నారు. నెలల తరబడి వాళ్ళు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందని. మరి అప్పట్లో ఉన్నటువంటి విధంగానే ఇన్ని రోజులు కూడా ప్రభుత్వం కొనసాగింది. మరి ఇప్పుడు పెన్షన్లని వారం రోజు అంటే మొదటి వారంలోనే ఇస్తామని చెప్పి చెప్తారు. మరి ఇది సాధ్యం అవుతుందా?